ఒకసారి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ టైప్ ఎయిర్ కూలింగ్ సిస్టంలో థర్డ్ టైప్ అన్నమాట. దీన్ని బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. ఓకే, సో నేను చెప్పాను సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను. సెకండ్ది సింపుల్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను. థర్డ్ వచ్చేసి బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఎక్స్ట్రా వచ్చినవి ఏమైనా ఉన్నాయండి చూడండి ఒకసారి. ఇది హీట్ ఎక్స్చేంజర్ 1, ఇది హీట్ ఎక్స్చేంజర్ HE2. ఓకే, ఇది హీట్ ఎక్స్చేంజర్ 1, ఇది హీట్ ఎక్స్చేంజర్ 2. సో ఇది మెయిన్ కంప్రెసర్, ఇది సెకండ్ కంప్రెసర్ ఏంటి. ఓకే, చూడండి ఒకసారి. ఇది సెకండ్ కంప్రెసర్. ఓకే, సెకండ్ కంప్రెసర్. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది కూలింగ్ టర్బైన్ టు ద క్యాబిన్. కనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది క్యాబిన్. ఓకే, సో చూస్తే ప్రాసెస్ చూస్తే సరే. ఫస్ట్ సో మనం ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. క్యాంబియన్ ఎయిర్ ర్యామ్లో ఎంటర్ అవుతుంది. ర్యామ్ ఎయిర్ కొంతమో హీట్ ఎక్స్చేంజర్ 1కి హీట్ ఎక్స్చేంజర్ 2కి వెళ్తుంది, కొంత మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా, మెయిన్ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఎయిర్ కొంతమో కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. మళ్ళీ అందులోనే ర్యామ్ ఎయిర్ కొంతమో కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది, కొంతమో హీట్ ఎక్స్చేంజర్ 1లోకి వెళ్తుంది. ఓకేనా, సో కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళింది గ్యాస్ టర్బైన్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందులో డెవలప్ అయిన పవర్ మళ్ళీ దేనికి ఉపయోగిస్తామంటే మెయిన్ కంప్రెసర్ రన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, అంటే గ్యాస్ కంబషన్ ఛాంబర్లో ఈ ఎయిర్ కంబషన్ అయ్యి ఈ ప్రెజర్ అంతా గ్యాస్ టర్బైన్ రన్ చేస్తుంది. ఈ టర్బైన్ పవరే మెయిన్ కంప్రెసర్ యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ ఇది రన్ అవ్వడానికి ఉపయోగపడతారు. ఓకే, నెక్స్ట్ ఏదైతే కొంత ఎయిర్ వచ్చింది ఇది హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఫ్లో అయ్యి నెక్స్ట్ సెకండ్ కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యి సెకండ్ కంప్రెసర్ మళ్ళీ కంప్రెస్ అయ్యి మళ్ళీ ఇంకొక సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా వెళ్ళి నెక్స్ట్ కూలింగ్ టర్బైన్ మీద వెళ్తుంది అన్నమాట. సో ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. దీన్ని బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్, బూస్ట్ అన్నమాట. అసలు ఈ హీట్ ఎక్స్చేంజర్ తీసేస్తే ఇదంతా కూడా సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమే. ఓకేనా, ఇంకొక ఎక్స్ట్రా కోటి హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తే దాన్ని బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. ఓకేనా, ఏదైతే ర్యామ్ ఏదైతే వచ్చిందో అది డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో వదిలేస్తాం అన్నమాట మొత్తం. సో ప్రీవియస్ అలా కాదు, అది కూలింగ్ ఫ్యాన్కి అటాచ్ చేసుకోవాలి. సో బ్లో అయ్యేది ఎక్కువ బ్లో అయ్యేది. ఇందులో మనం ర్యామ్ ఎయిరే డైరెక్ట్ దాన్ని బ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్స్ట్రా ఎనర్జీ ఏదో వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నా. యాంబియంట్ ఎయిర్ కాస్త ర్యామ్ అవుతుంది, ర్యామ్ ఎయిర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ 1 యాంబియంట్ ఎయిర్, సెకండ్ థర్డ్ అయిన తర్వాత 4 అయిన తర్వాత మెయిన్ కంప్రెసర్ 5 అయిన తర్వాత సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ 6 అయిన తర్వాత 7, that is 7 is existing temperature. So 7 నుంచి 8 ambient temperature, 8 for cabin, అందులో ఉన్న cabin యొక్క temperature. ఓకేనా, 7 existing temperature of the refrigerant అంటే ఏంటి, 8 కదా ఇక్కడ రిఫ్రిజిరెంట్ కనిపిస్తుంది, 8 కనిపిస్తుంది అందరికి, ఆల్ ఆఫ్ యూ. 8 ఈజ్ క్యాబిన్ టెంపరేచర్. ఓకే, సో ఇలాగ ప్రాసెస్ జరుగుతూనే ఉండిద్ది, ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ కింద. ఓకేనా, మళ్ళీ చెప్తాను. మెయిన్ యాంబియంట్ ఎయిర్ ర్యామ్లోకి ఎంటర్ అవుతుంది, అది కొంత హై ప్రెషర్తో ఉండేది. ఆ హై ప్రెషర్ మళ్ళీ కంప్రెస్ చేసి పంపిస్తాం, 3కి వెళ్తుంది. 3 నుంచి ఇదంతా కూడా కంప్రెసర్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి మాట్లాడకూడదు. 3 తర్వాత 4
సో 4 హీట్ ఎక్స్చేంజర్, 4 to 5 మళ్ళీ మెయిన్ సెకండ్ కంప్రెసర్, 5 to 6 సో మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్, 6 to 7 కూలింగ్ టర్బైన్ అండ్ 7 to 8 మళ్ళీ 8 is ambient temperature, 7 is existing temperature of cooling turbine. ఓకేనా, ఎగ్జిస్టింగ్ ఏదైతే రిఫ్రిజిరెంట్ ఏదైతే ఎయిర్ యొక్క టెంపరేచర్ అట్ ఎగ్జిట్ ఆఫ్ ద కూలింగ్ టర్బైన్ అనొచ్చు. సో ఫస్ట్ ప్రాసెస్ ఉండే 1 to 2 మనకి ర్యామింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇది ఐడియల్. ఆఫ్టర్ అంటే మీరు సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చూడండి, తర్వాత సింపుల్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ చూడండి. ఇవన్నీ డ్రా చేయడం చెప్పాను నేను, జస్ట్ డిఫరెన్స్ చెప్పడానికే. డిఫరెన్స్ చెప్తే నీకు బాగా గుర్తుండిపోతానే నేను డయాగ్రామ్స్ అలాగే ఉంచి కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్ సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమే. ఇది కొంచెం యాడ్ అవుతే బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఇది హీట్ ఎక్స్చేంజర్ కాకుండా ఎవాపరేటర్ అయింది అనుకోండి, అది ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. 2 to 3 is heat exchanger. 2 to 3 is main compressor. So main compressor. 3 to 4 is heat exchanger. So heat exchanger as an first heat exchanger. Next 4 to 1 అంటే ఇది సెకండ్ ఒక సెకండ్ మెయిన్ కంప్రెసర్ యొక్క ప్రెజర్ కూడా లిబరేట్ అయింది. దాన్ని నేను ఇంకొక లైన్ అనుకున్నాను, ఇది సెకండ్ కంప్రెసర్ ప్రెజర్ అని అనుకున్నాను. సెకండ్ కంప్రెసర్ ప్రెజర్ అనుకుంటే సో నేను రాస్తాను తర్వాత. ఫస్ట్ డయాగ్రామ్ ఎలా ఉన్నదో తెలిస్తే మీకు. ఓకే, ఇది సెకండ్ కంప్రెసర్ యొక్క ప్రెజర్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ కంప్రెసర్లో మళ్ళీ ప్రెజర్ మళ్ళీ సెకండ్ కంప్రెసర్ కాబట్టి మళ్ళీ రైజ్ అయింది. ఓకేనా, రైజ్ అయ్యి ఏమైంది, ఇది యాక్చువల్ ఇది ఐడియల్ 5. సో ఇలా కాకుండా 5' అంటే యాక్చువల్ రేట్ ఉంది. ఓకే, 5' నుంచి సేమ్ 6 to మళ్ళీ 7 to that is 7' that is 8. So actually 6 to 7 is cooling turbine. There కదా 6 to 7 cooling turbine. So temperature down అయింది. So ఇది ideal 6 to 7 is 6 to 7 is actual. సో అందుకని ఎప్పుడు కూడా యాక్చువల్ తీసుకోవడానికి కాదు. ఓకేనా, to 7' is actual. ఓకే, సో మాకు అన్ని కనిపిస్తాయి. చూడండి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మళ్ళీ అన్ని గుర్తుండిపోతాయి సింపుల్. ఇది సెకండ్ కంప్రెసర్ యొక్క ప్రెజర్ అనుకోండి. దీన్ని సెకండ్ కంప్రెసర్ యొక్క ప్రెజర్. ఎందుకు సార్ అంటే హైయెస్ట్ ప్రెజర్ ఆల్రెడీ మెయిన్ కంప్రెసర్ కంప్రెస్ అయింది. ఇది మెయిన్ కంప్రెసర్ యొక్క ప్రెజర్. అది కాదు, మళ్ళీ ఆ ప్రెజర్ని మళ్ళీ ఆ ప్రెజర్ అయ్యిందే మళ్ళీ కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి దీనికన్నా ఎక్కువ పైన ఉండేది ఈ లైన్ కన్నా ఎక్కువ ఉండేది పైన ఉండేది. ఓకే, ఆ ప్రెజర్ ఎక్కువ ఉండేది కాబట్టి దీని మీద పైన వేసుకొని మళ్ళీ యాక్చువల్ సేమ్ వేస్తారు. చూడండి ఒకసారి. ఫస్ట్ 1 to 2 ర్యామ్డ్, 2 to 3 compression, 3 to 4 heat exchanger, first heat exchanger, 4 okay na 4 to 5 main compressor. So main compressor 5 to 6 ఇక్కడ 6 ఉంది అనుకున్నాం. ఓకే నా 6 చేసి 5 to 6 ఇక్కడ 0.6 వేసుకోండి, ఎందుకంటే ఇంకో హీట్ ఎక్స్చేంజర్ ఉంది. ఓకేనా, 5 to 6 heat exchanger heat. Okay na 6 to 6 dash heat exchanger. 5 to
5 to 6 second heat exchanger, 6 to next 6 days అవసరం లేదు చూడండి ఒకసారి 5 to 6 7 heat exchanger ఓకేనా 4 to 5 మెయిన్ కంప్రెసర్ సెకండ్ కంప్రెసర్ ఇది సెకండ్ కంప్రెసర్ ఓకేనా ఇది సెకండ్ కంప్రెసర్ ఓకేనా సో నేను రాస్తే ఇక్కడ ఉంటుంది కదా సో సెకండ్ కంప్రెసర్ 4 to 5 to 6 second heat exchanger ఓకేనా exchanger 2 ఓకేనా నెక్స్ట్ 6 to 7 సో క్యాబిన్ టెంపరేచర్ దగ్గర వచ్చేసి 7 ఓకేనా 6 to 7 dash is actual 6 to 7 ideal so 7 to 8 7 dash to 8 sorry 7 to 8 refrigerating effect so ఇది ప్రాసెస్ ఓకేనా చూడండి ఒకసారి ఈక్వేషన్స్ కూడా చూడండి సో అందులో ఉన్న ఈక్వేషన్స్ సో సేమ్ కాకపోతే చూడండి ఒకసారి మాస్ ఆఫ్ ఎయిర్ సో ఫస్ట్ కంప్రెసర్ దానికి రాస్తాం కంప్రెసర్ వర్క్ సో సేమ్ కంప్రెసర్ వర్క్ that is WC ఎలా రైట్ WC సో మనకి కంప్రెసర్ మెయిన్ కంప్రెసర్ 1 యొక్క వర్క్ అనుకోండి మెయిన్ కంప్రెసర్ వర్క్ that is WC1 అనుకోండి మళ్ళీ రాయండి కావాలంటే ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది మెయిన్ compressor work that is WC1 అనుకుంటే WC1 is equal to MA CP into compressor main compressor ఏంటి 2 dash to 3 dash కదా T3 dash minus T2 dash సో కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుందా పైన నెక్స్ట్ రన్ అవుతుందా నెక్స్ట్ ఇది మెయిన్ కంప్రెసర్ అంటే 1 అనుకుంటే కనుక దాన్ని అక్క పవర్ రిక్వైర్ దట్ ఈస్ మై మెయిన్ కంప్రెసర్ వర్క్ రిక్వైర్ సెకండ్ కంప్రెషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ ఓకేనా హీట్ ఎక్స్చేంజర్లో హీట్ ఎక్స్చేంజర్ 1 ఏం జరిగింది హీట్ రిజెక్షన్ జరిగింది 1 అనుకున్నాం కదా ఇట్ ఈజ్ ఈక్వల్ టు MA CP into so T3 dash minus T3 dash minus T okay third next a process అయిన తర్వాత ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కంప్రెసర్ so that is second compressor work that is WC2 it is equal to WC2 it is equal to MA CP into ఏమవుతుంది వర్క్ మెయిన్ కంప్రెసర్ వర్క్ T5 dash minus T4 అక్కడ అనుకున్న దాని బట్టి అయిపోతుంది నెక్స్ట్ థర్డ్ సెకండ్ అయిన తర్వాత సెకండ్ కంప్రెసర్ అయిన తర్వాత హీట్ ఎక్స్చేంజర్ 2 అంటే హీట్ ఎక్స్చేంజర్ 2 ప్రాసెస్ హీట్ ఎక్స్చేంజర్ 2 ఏం జరిగింది హీట్ రియాక్షన్ జరిగింది హీట్ రియాక్షన్ 2 is equal to MA CP into so T5 dash minus T6 simple నెక్స్ట్ ఏదైనా అనుకోవచ్చు ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది థర్డ్ ఈక్వేషన్ ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఏది అడిగినా కానీ టకా చేసినట్టు ఉండాలి నెక్స్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్ అయిన తర్వాత కూలింగ్ చేద్దాం అంటే వర్క్ డన్ by the
cooling turbine. Okay, that is WT is equal to, all right, T7 dash MA CP into T7 dash minus T6. Okay, next third, so last one. Next thing, so 7 to 8 to refrigerating effect control. Then you shall clear the last one. Okay, this is independent. Refrigerating effect, that is Q of, sorry, RG is equal to MA CP into 8 to, sorry, 7 to 8 to, that is T8 minus T7. Okay, next, mass of air flow, that is mass of air required, mass of air required రన్ అవడానికి ఎంత మాస్ కావాలి, ప్లాంట్ రన్ అవడానికి ఎంత మాస్ కావాలి, ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్, దట్ ఈస్ MA ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్ 210 Q by so MA, sorry, CP into T8 minus T7. Okay na? So next ఇంకేం అడుగుతాడంటాడు చూడండి ఒకసారి. Okay, ఇక్కడ where T8 is cabin temperature, T7 is existing temperature for the cooling turbine. Okay na, గుర్తుపెట్టుకోండి. సో ఇంకేం అడుగుతాడంటాడు, పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద power required, so ఇది 5 volts ఉంది, దీని 6, ఇది 7, అంటే ఎందుకు సార్ నెంబర్ చేస్తున్నారంటే ఏ ఈక్వేషన్ అడగొచ్చు అన్నాడు. డైరెక్ట్ మనకు తెలిసింది అనుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అన్వేషణ పడితే ఇవి వచ్చేస్తాయి. ఓకే, పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద ప్లాంట్. ఓకేనా, పవర్ రిక్వైర్మెంట్ ఉంది. ఎంత పవర్ రిక్వైర్మెంట్ ఉండాలి సార్ మొత్తం అంతా డ్రైవ్ చేయడానికి అంటే రైట్, సో దట్ ఈస్ ఈక్వల్ టు పవర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు పవర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఏది కంప్రెసర్ అవుతుంది MA CP T3 dash minus T2 dash 4 by 60 వేస్తే వచ్చేసింది పవర్ ఇన్ కిలో వాట్స్. ఓకే, నెక్స్ట్ COP it is equal to refrigerating effect by work done, that is sorry working, that is WC1 naught, so that is equal to, so refrigerating effect, that is MA CP, so ఇలా చేయొచ్చు, లేకపోతే థియరిటికల్ అయితే మామూలు నార్మల్ అయితే COP is equal to COP is equal to 210 Q capacity by, so alright, MA CP into compressor T3 dash minus T2 dash, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద యూనిట్, అలాగే సో COP ఆఫ్ ద రిఫ్రిజిరేషన్ సిస్టమ్, సో ఏదైనా అనవచ్చు. ఇక్కడ మనకు అన్నీ రాసుకోండి. T8 ఈజ్ క్యాబిన్ టెంపరేచర్, సో ఇది మాకు T8 చాలా ఇంపార్టెంట్. T1 ఈజ్ ambient temperature, so T2 ఈజ్ ఆఫ్టర్ ర్యామింగ్ టెంపరేచర్, T3 ఈజ్ ఆఫ్టర్ కంప్రెషన్ టెంపరేచర్, T4
T5 after second compressor temperature, అలాగే P6 after 2 heat exchanger 2 existing temperature, అలాగే 7 cooling temperature. ఇక్కడ P8 is cabin temperature గుర్తుపెట్టుకోండి. అలాగే P7 is cooling turbine existing temperature. ఒకదాని చాలా 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 ఇంపార్టెంట్. ఒకదాని గురించి ప్రాక్టీస్ చేస్తేనే కానీ రావు ఇవన్నీ. ఓకేనా? ఒక టెంపరేచర్ తెలిస్తే ఇంకో టెంపరేచర్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్లో, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లో యూజ్ చేసి ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఒకటికి 10 చాలు చేయండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. అడుగుతున్నాడు ఇది బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది అనమాట. ఆ 7 ఈక్వేషన్స్లో 7, 8, 9 ఈ 9 ఈక్వేషన్స్లో మనకి దేని మీద అయినా అడగవచ్చు ప్రాబ్లం ఉంది. ఓకే, 8, 9 ఇది ఎలాగైనా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఎక్స్చేంజర్లో వాటర్ హీట్ రిజెక్టెడ్ ఇది హీట్ ఎక్స్చేంజర్ 2 అని అడగవచ్చు. లేకపోతే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద కంప్రెసర్. ఓకేనా? వాట్ ఈస్ ద వర్క్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ ద కంప్రెసర్ అని అడగవచ్చు. అలాగే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద టర్బైన్ అని అనవచ్చు. అండ్ వాట్ ఈస్ ద రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటే ఇది. అంటే వాటి టెంపరేచర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏమేమి రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ T2కి T1 తెలుస్తుంది అనుకోండి. T2/T1 is equal to T2/T1 whole to the power of gamma minus 1 by gamma square. అలాగే ఇలాగే ప్రాసెస్ అన్నీ తెలుసుకుంటే ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. సో వాటిని యూజ్ చేసుకుని ఏదో మొత్తం చూసి చేసేయడం. ఓకేనా?